ఈ రోజు అయితే మీ ముందర మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ తెలుసుకునే ముందు నా ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్ గా సబ్స్క్రైబ్ చేయండి. నార్మల్గా చాలా మంది బాడీ వైట్నింగ్ అవ్వడానికని డిఫరెంట్ సోప్స్ యూజ్ చేస్తుంటారు అండ్ డిఫరెంట్ బాడీ వాష్లు కూడా యూజ్ చేస్తుంటారు, అయినా రిజల్ట్ రాదు. సో టుడే వీడియోలో మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ మన బాడీని ఎలా వైట్గా పెట్టుకోవాలి అండ్ ఎలా కేర్గా తీసుకోవాలో టుడే వీడియోలో లేట్ చేయకుండా తెలుసుకుందాం. ముందుగా నేను ఒక ఎంటీ కప్ తీసుకున్నానండి. సో ఇందులోకి వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ని కూడా నేను తీసుకుంటున్నానండి. సో చూడండి, అండ్ అలాగే మనము చిటికెడంతా పసుపును కూడా తీసుకోవాలన్నమాట. సో చూడండి, సో ఇప్పుడు దీన్ని బాగా పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకున్నాక అండ్ అలాగే మనం ఇందులో హనీ కూడా, సో చూడండి నేనైతే ఇది ఆన్లైన్లో తెయించుకున్నానండి. సో ఇది కూడా మనము 1 స్పూన్ వరకు వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న దాన్ని మనం బాగా పేస్ట్ చేసుకుందాం. ఈ రెమెడీ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా బాగా వైట్నింగ్ అనేది వస్తుందన్నమాట అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండదన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము న్యాచురల్ రెమెడీసే యూజ్ చేస్తున్నామండి. అండ్ టర్మరిక్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ మనకు కర్డ్ వచ్చేసి స్కిన్ వైట్నింగ్కి హెల్ప్ అవుతుంది అండ్ హనీ కూడా చాలా వరకు వైట్ హెయిర్స్ వస్తాయి అలా అని చాలామంది అంటుంటారన్నమాట. సో హనీ అనేది మనకు చాలా బెస్ట్ అన్నమాట. ఎక్కడైనా కానీ మనం హనీ యూజ్ చేస్తుంటాం. సో రైస్ పౌడర్ అనేది మనకు స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు చాలా మంచి రెమెడీ ప్రిపేర్ అవుతుంది. సో చూడండి, ది బెస్ట్ అన్నమాట. ఇది స్కిన్ వైట్నింగ్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా చేసుకున్న ఈ పేస్ట్ని మనం హ్యాండ్ మీద రాద్దాం, ఎలా ఉందో చూద్దాం. సో చూడండి, నేను నా హ్యాండ్ మీదనే అప్లై చేసి చూపిస్తాను. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ అయితే నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న దాన్ని మనం ఒక 5 to 10 minutes వరకు మసాజ్ చేస్తూ ఉండండి. మనం ఎంత బాగా మసాజ్ చేస్తే మన స్కిన్ అనేది అంత బాగా అందంగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ కావచ్చు, ఏదైతే ఏమైనా డస్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా చాలా బాగా మంచిగా రిమూవ్ అవుతుందన్నమాట. సో చూడండి, ఈ విధంగా సర్కిల్ మోషన్లో అప్లై చేసుకోవాలి. మీకు ఎక్కడైతే ట్యాన్ ఎక్కువ ఉందని అనిపిస్తుందో ఆ ప్లేస్లో మీరు ఎక్కువగా స్క్రబ్ చేసుకున్నట్లయితే మీకే అంటూ రిజల్ట్ అనేది కనిపిస్తుందన్నమాట. ఇలా హ్యాండ్ ఒకటే కాదండి, నెక్ కావచ్చు, మనకు చేతులు కాళ్ళు కావచ్చు, చాలా వరకు బ్లాక్గా ఉంటుంది కదా. సో అక్కడ అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది వైట్నింగ్ అవుతుంది, ట్యాన్ రిమూవ్ అవుతుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. సో చూడండి, సో ఇలా స్క్రబ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం. చూడండి, నేనైతే వాష్ చేసుకొచ్చాను. నా హ్యాండ్ చూడండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో ఎక్కడ ట్యాన్ లేకుండా చాలా హెల్తీగా, చాలా స్మూత్గా అనిపిస్తుంది అన్నమాట. ఇలా మీరు ఒక్కరోజే రాస్తేనే ఇలా ఉంది అంటే మీరు ప్రతిరోజు రాస్తే మీకంటూ మంచి రిజల్ట్, ది బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట. సో చూడండి ఏ విధంగా ఉందో. సో
సో చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో అండ్ ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది. అండ్ మీరు ట్రై చేసినట్లయితే మంచి రిజల్ట్ మీకు కూడా వస్తుంది. అండ్ చాలా సింపుల్గా అండ్ ఎక్కడ కూడా పోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న రెమెడీస్తోనే యూజ్ చేస్తూ మన స్కిన్ని చాలా గ్లోయింగ్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి, తప్పకుండా నేను అందరికీ రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.